హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. సత్యసాయి శత జయంతి వేడుకల్లో చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు కనిపించాయి. ముఖ్యంగా అటు లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, ఐశ్వర్యరాయ్ గారు కావచ్చు, మిగతా చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, వీళ్ళందరూ కూడా ఒకటే స్టేజ్ మీద కనిపించడం, సత్యసాయి గారి గురించి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు చెప్పడం, అసలు ఎలా అనిపించింది, వాళ్ళకు ఉన్నటువంటి అనుభూతుల మీద మనం ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన తీసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మీకు ఏమనిపిస్తుంది సార్, ముగ్గురిని ఒకటే ఫ్రేమ్లో, ముఖ్యంగా రైట్కి ఒక పక్క, లెఫ్ట్ ఒక పక్క, మోదీ గారికి అటుపక్క ఇటుపక్క, ఏదైనా వీళ్ళందరితో మనం ఒక ఆధ్యాత్మిక భారతదేశం అంటే పీఠాధిపతులు, మఠాధిపతులు సేవ చేయాలన్న ఆలోచన వచ్చిన స్వామీజీలు ఎక్కువ ఉన్నారు. అవును సార్. నిన్న జరిగిన ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడినట్టుగా పుట్టపర్తిలో కనపడుతుంది. రాయలసీమలో కరువు కాటకాలు ఎక్కువ ఉంటాయి. అటువంటిది ఆ రోజుల్లో ఆయన మన ముందు లేకపోయినా శతజయంతి ఉత్సవాలు చేసుకోవటం, దేవుడు ఎలా ఉంటారో తెలియదు. ఇటువంటి వ్యక్తులు ఆ రోజున 400 కోట్లు ప్రతి ఇంటికి నీరు, మంచినీరు వాళ్ళ ఉద్దేశంతో చేశారంటే, ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కూడా ఆయనే స్ఫూర్తి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి మామూలు విషయం కాదు కదా. ఒకవైపు మీరు అన్నట్టుగా ఒకే ఫ్రేమ్లో మోదీ గారి పక్కన రైట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లెఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ పరిసరాల్లో తిరగటం చూస్తూ ఉంటే వీళ్ళ ముగ్గురు కూడా ఒకే ఆలోచన, దేశం కోసం మోదీ గారు ఎలా అయితే పనిచేస్తున్నాడో అదే జాతీయ భావజలంతో దేశం కోసం, రాష్ట్రం ప్రజల కోసం అహర్నిశలు అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. అదేవిధంగా రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన వారసుడుగా ఆయన స్వయంగా మంగళగిరి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పిలవటం, నిన్న రావటం, మనం ఆసాంతో ఎయిర్పోర్ట్లో ఎలిఫాడ్లో దిగిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారితో, మోదీ గారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారితో ఎంత కూడా అక్కడ పిల్లలు, అక్కడ మహిళా యూనివర్సిటీ కావచ్చు, అనేక రకాలుగా సాయిబాబా సేవలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో ఉన్నాయని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. విశ్వమాన సౌభ్రాతృత్వం కోసం ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో ఆ రోజే మా అన్నయ్య గారి ద్వారా నేను ఒకసారి సాయిబాబా గారిని కలవటానికి ప్రయత్నం చేశానని చెప్పడం ఏదైతే ఉందో చాలా మంచి పరిణామంగా మనం చూడాలి. ఇప్పటికీ కూడా దేశ విదేశాల్లో ఉన్న భక్తులు 100 దేశాల్లో పైనే ఆయన భక్తులు ఉన్నారు. అక్కడ వాలంటీర్లుగా వచ్చి సేవ చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ ప్రేమ ఒక్కటే మతం, ఈ కులాలు ఇవన్నీ కాదు, మనం అంతా ఒకటే, సర్వమానవ సౌభ్రాతృత్వం అనే ఆ భావన ఏదైతే ఉందో, నేను మోదీ గారు కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడు. అక్కడ మాజీ ప్రధాన న్యాయమూర్తులు వచ్చి అక్కడ సేవలు చేస్తారు. మీరన్నట్టు పద్మశ్రీ ఆయన భారతరత్న సచిన్ టెండూల్కర్ గారు కూడా మొదటి నుంచి వరల్డ్ కప్లో ఆడేటప్పుడు ఒక బుక్ పంపించారంట ఆయన. అది కూడా మొదటి నుంచి కూడా సత్యసాయి బాబు గారి వీరవిధేయుడు భక్తుడు సచిన్ టెండూల్కర్ గారు. ఇంకోవైపు కిషన్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత రాష్ట్ర మంత్రులు కొంతమంది వచ్చారు, ఇంకో మీరు అన్నట్టు ఐశ్వర్యరాయ్ కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు కావచ్చు, అందరూ కూడా అంటే అక్కడ వచ్చిన జనంతో పాటు పుట్టపర్తి, రాయలసీమ పరిసర ప్రాంతాలే కాకుండా దేశ విదేశాల నుంచి ఆయన భక్తులు వచ్చారు. శతజయంతి ఉత్సవాలు మనిషి మన ముందు లేకపోయినా అండి, ఆయన చేసిన పనులు ఇలా సమాజాన్ని తెలియజేయటం, సమాజం కోసం పరితపించడం, ఆ తర్వాత ఈ ట్రస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఆయన సేవా కార్యక్రమాన్ని కంటిన్యూ చేయటం ఏదైతే ఉందో అది మనం ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చూడాలి. ఎందుకంటే భారతదేశంలో లౌకిక రాజ్యం, అనేక మతాలు, కులాలు ఉంటాయి. ఎవరి మతాలు, ఎవరి కులాలను చేసుకోవాలా, సర్వమాన సౌభ్రాతృత్వ దిశగా రాయలసీమ కరువు కటకల నిలయం మనం చూసాం. దాన్ని అక్కడి నుంచి తీసేయడానికి దశాబ్దం క్రితం ఆయన ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో, ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా అదే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన పేరు మీద స్మారకంగా 100 రూపాయల నాణ్యం కావచ్చు, తపాల స్టాంపుని ఆవిష్కరించడం కూడా ఒక మంచి పరిణామంగా చూడాలి. కొంతమందికి ఈ మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి మోదీ గారు చెప్పడంతో పాటు కొంతమందికి లబ్ధిదారులు కూడా స్వయంగా ఆయన చెప్పులు కావచ్చు, మిగతా కూడా అందించటం మోదీ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఎందుకంటే ఎక్కువ మంది హ్యూజ్ క్రౌడ్ వచ్చారు. అక్కడ చదువుకున్న విద్యాభ్యాసం, అక్కడ ఆయన విశ్వవిద్యాలయం చదువుకున్న పిల్లలు కావచ్చు, తర్వాత మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, అందరూ కూడా అక్కడ గిర్రావులు గుజరాత్ నుంచి చాలా ఫేమస్. మన ఒంగోలు ఆవులు ఎట్లా అయితే ఉందో, గిర్రావులు కూడా ఆవులు పంపిణీ పేద రైతులకు చేయటం, 20,000 మందికి సుకన్య సమృద్ధి యోజన, ఇవన్నీ ఈ స్కీమ్స్ మనం ఇప్పుడు దశాబ్దంలో చూస్తున్నాం మోదీ గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ రోజుల్లోనే ఆయన ఆ స్కీములు పెట్టి పేద మహిళలకి ఉచిత విద్య, తర్వాత మెడికల్గా చదువుకోవటం కావచ్చు, మెడికల్ క్యాంపులు, దాంతోపాటు
హెల్త్ క్యాంపులు, అవును సార్, హాస్పిటల్ ఉచిత వైద్యం, ఉచిత వైద్యం. ఇప్పటికీ ఆయన సత్యసాయి ఈ బాబా ఆయన అనుసరించిన విధానాలని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన సేవకులు అంటే ఆయన భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉండటం అనేది 140 దేశాల్లో ఆయన బోధనలు జరుగుతూనే ఉన్నాయంటే నిజంగా భారతదేశంలో పుట్టి రాయలసీమలో అంటే ఎక్కడైతే పుట్టబడితే పరిసర ప్రాంతాల్లో పుట్టి పెరిగిన ఆయన అక్కడే పరమదించాడు. ఆయన స్మారక ఇది కూడా అక్కడే ఉంది. మనతో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మనం చేసే పనుల్లో ఆయన ఉన్నాడనే ఆ భావన కలిగించటం అనేది ఒక మంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి ఆధ్యాత్మిక. ఎందుకంటే ఒకవైపు ప్రపంచంలో భారతదేశం అభివృద్ధిలో ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతుంది, అది చూడని వాళ్ళు పక్క దేశాలలో మన వైపు ఉగ్రవాద కార్యకలాపాలు పెంచి పోషిస్తుందో మనం చూసామున్నాం. మన ఎర్రకోట కేంద్రంగా 13 మంది చనిపోయింది. ఆ తర్వాత నక్సల్స్ కూడా ఇది ప్రజాస్వామ్యతంగా మనం ఉండాలని మల్లోజీ గారు లాంటి వాళ్ళు కూడా రావటం, హిడ్మా నిన్న ఎన్కౌంటర్ చేయటం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఈ జరుగుతున్న ఈ సమయంలో ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో భారతదేశం అందరినీ ప్రేమించాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆకాంక్షతో సత్యసాయి బాబా గారి శతజయంతి ఉత్సవాలు జరగటం. దీంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గారు మోదీ గారు మెయిన్ ప్రధానమంత్రి చీఫ్ గెస్ట్ అయితే రైట్ సైడ్ పవన్ కళ్యాణ్ గారు, లెఫ్ట్ సైడ్ చంద్రబాబు నాయుడు గారు ఉండటం విశేషంగా ఆకట్టుకుందని చెప్పాలి. ఓకే, ఏదేమైనా కానీ ఎందుకంటే సార్ నేను దాదాపు ఒక 20-30 ఏళ్ల క్రితమే మా ఊర్లో ఆ పైప్ లైన్లు చూసేవాడిని, సత్యసాయి ట్రస్ట్ ద్వారా వేసినటువంటి. అంటే అప్పట్లోనే ఇలాంటి పథకాలు ఆయన అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేశారంటే చాలా రాష్ట్రాల్లో, అది కూడా ఓన్లీ ఒక ఊరికో ఒక జిల్లాకో కాదు, ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా అంత గొప్ప వ్యక్తి. నిజంగా ఈ రోజు ఆయన గురించి మాట్లాడుకోవడం, కార్యక్రమం చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది. ముందు తరాలకి అలాంటి వ్యక్తుల గురించి తెలియాల్సిన అవసరం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.